నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్నాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకుండా ఏ రోజు నిద్రపోనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి యాజమాన్యో లేకుంటే సాక్షిలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు సరికొత్తగా అని చెప్పను కానీ దాదాపు 6 ఏళ్ళ నుంచి నారా లోకేష్ గారి పైన పడినారు. అందులో మచ్చుకోక ఒక ఉదాహరణ ఏంటంటే, నారా లోకేష్ గారంట ఒక్గానొక సమయంలో ఎయిర్పోర్ట్లో తిన్నటువంటి ఏదో తినుబండారాల యొక్క ఖర్చు ఏదో 1,40,00,000 చేంజ్ ఏదో రాశారనమాట ఆ రోజు సాక్షిలో. ఎవడైనా సరే బుద్ధుండేవాడు కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా అటువంటి వార్త రాసారా? మళ్ళీ అటువంటి మీడియాలో పనిచేసేది జర్నలిస్టులు. అంటే జర్నలిస్టుల దగ్గర కూడా పాపం చేపిస్తున్నారు ఈ యొక్క సాక్షి యాజమాన్యం. ఏదైనా మన కాడ కూలి పని కదా చేపించుకున్నామని వీళ్ళు సాక్షాత్ జర్నలిస్టు సైతం అంత తప్పుడు దృక్పథంతో చూస్తున్నారు. నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. దీనిపైన కడుపు మండినటువంటి నారా లోకేష్ గారు, సార్ ఈ మాదిరి జరిగిందంటే నేను లైఫ్ టైం నేను రాజకీయాలు దూరం అయిపోతాను, నాకు అవసరం లేదు అని చెప్పి కోర్టుకు ఎక్కినారు. అంటే పరువు నష్టం దావా వేశాడు సాక్షి పైన. నేను ఈ మాదిరి తిన్నానో లేకుంటే అనవసరంగా ఏదో ప్రభుత్వ ధనం వాడుకున్నానని చెప్పో ఏడన్నా కన్నా నాకన్నా లాజిక్కో లేకుంటే ఆ ప్రూఫ్లు కన్నా చూపిస్తే నేను ఈ కేసు ఎట్టే వదిలేసి ఆటోమేటిక్గా రాజకీయాలు వదిలేస్తానని చెప్పినాడు. అయితే ఆ పరువు నష్టం దావా వేస్తే ఇన్నాళ్ళు కోర్టుకు పోయి స్టేల కోసం పరితపిస్తూ ఉన్నది ఇదే సాక్షి యాజమాన్యం. అయినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈ రోజుకి వాళ్ళ కథ వాళ్ళ కార్పణ్యం ఏమి మారలా. వాళ్ళు ఇదేదో కార్యక్రమం తీసుకొచ్చారు కదా అన్నదాత సుఖీభవ అని చెప్పి, దాంట్లో సార్ కొంతమందికి ఒక 100 మందికి డబ్బులు పడలేదని చెప్పి జిల్లాల వారిగా ఏదైనా లిస్ట్ ఇస్తే వాళ్ళు అర్హులా కాదా, వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉండాలి, వాళ్ళకి వైట్ కార్డు రేషన్ హోల్డర్ ఇదా కాదా అని చెప్పి ప్రతి ఒక్కటి వేరియస్ సెక్టర్స్లో చెక్ చేసి మరి అనర్హులకి వాళ్ళకి డబ్బులు అందిస్తారు ప్రభుత్వం వారు. ఇటువంటిది రియల్ జర్నలిజం చేయాలి. మీరు నోరు తెరిచే లేకుండా ఉంటే రాత రాస్తే సాక్షి మెయిన్ పేజీలో ఈ నారా లోకేష్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన కవిత్వాలు రాయడమే మీకు సరిపోయింది. ఇందులో భాగంగా సాక్షిలో ఒక తమ్నేల్ అనమాట, ఏది నిన్న మొన్న చావు తప్పి కన్ను లొట్టబడినట్టు అరెస్ట్ కాకుండా బయటకు వచ్చినటువంటి ఈ యొక్క హార్పిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ వ్యవహారం ఏది సాక్షి ఈశ్వర్తో డిబేట్లు అనమాట. ఆ తమ్నేల్ ఏంటంటే షాడో సీఎం ఫ్లైట్ ఖర్చు ఎంత అంటే అనేది ఆ తమ్నేల్లో క్వశ్చన్ మార్కు. ఇంకా కరకట్ట ఇంటి మార్గాన లైట్స్కి ఎంతో 4 కోట్లంట. ఇంకా కారుమూరి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు. అటువంటి సంచలన వ్యాఖ్యలు చేసే నిన్న మొన్న పోలీసులు ఆ నోటీసులు ఇచ్చి అరెస్ట్ వరకు తీసుకెళ్లారు. ఆ సాక్షిలో కూలీ పని చేసేటువంటి ఈ కారుమూరి వెంకటరెడ్డి ఎంత సాక్షినే కోర్టుల చుట్టూరు తిరుగుతుంది. ఇప్పుడు నేను ఒక మాట క్లియర్ కట్గా చెప్తా. అడాల్ఫ్ హిట్లర్ది ఒక ఫేమస్ ఇంగ్లీష్ డైలాగ్ ఉంటుంది అనమాట, ఏదో ఆయన బుక్లో రాసుకున్నాడు. ఆయన ఇష్టపడి ద లార్జర్ మాసెస్ ఆఫ్ పీపుల్ విల్ మోర్ ఈజీలీ ఎఫెక్ట్స్ టు ఏ బిగ్గర్ లై దాన్ టు ఏ స్మాలర్ వన్ అని చెప్పి నేనేమంటానంటే, ఆయన చెప్పింది డీకోడ్ చేసి చెప్తున్నాను తెలుగులో. అడాల్ఫ్ హిట్లర్ రాసింది యాజ్ ఇట్ ఈస్ గోబెల్స్ ప్రచారం అని సాక్షి అంటది కదా. అడాల్ఫ్ హిట్లర్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గోబెల్స్ అనే అతను అడాల్ఫ్ హిట్లర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అదే మాదిరా సాక్షి దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు సాక్షి వాళ్ళు. ఇక్కడ ఎంత పెద్ద సమూహానికి ఎంత పెద్ద నిజం చెప్తేనే అతికినట్టు ఉంటుంది, వాళ్ళు నమ్ముతారు. చిన్న చితక అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. అది పాయింట్. ఈ రకాన నారా లోకేష్ గారి పైన మరోసారి పడినారు. ఏమంటే దాదాపు 77 పర్యటనలో విమానాల ఖర్చుని నారా లోకేష్ గారంట ప్రభుత్వ ధనం తినేసాడని చెప్పి, ఏదో అధికంగా ఏదో కోట్లు ప్రభుత్వాన్ని బూచిగా చూపించి తినేశాడని చెప్పి సాక్షిలో రాశారు. నేను ఇందాక చెప్పినటువంటి తమ్మునీలు ఈ వెంకటరెడ్డి సాక్షి ఈశ్వరులు ఏదైతే చెప్పారో అదే మాదిరి సాక్షి పేపర్లో కూడా రాస్తున్నందున కొంతమంది దీంట్లో నిజానిజాలు ఎంత అని చెప్పి ఆర్టీఐ కార్యకర్తలు ఉంటారనమాట, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అప్పీల్ చేసుకుంటే క్లియర్ కట్గా ఆర్టీఐ వారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంది అనేది. ఎంత టోళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా, ప్రధానమంత్రి అయినా సరే ఆయన రోజు తాగే ఛాయ్ ఖర్చు ఎంత అని చెప్పి ఆర్టీఐలో వేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంటూ వస్తుంది. ఎంతటి నిజాలైనా చెప్పగలగల సంస్థ ఏదంటే ఆర్టీఐ. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూడండి. నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ హైదరాబాద్లో సేద తీరుతూ ఉన్నారని సాక్షిలో వేసినవి పచ్చి అబద్ధాలని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. హైదరాబాద్లో సేద తీరుతున్నాడంట. ఆయనకి టైమే లేదన్న నాయన. మొన్న ఆస్ట్రేలియా పోయి ఇచ్చినాడు, నిన్న మొన్న మహారాష్ట్ర అంట, తమిళనాడు అంట, ఢిల్లీ అంట, ఏ రోజు ఎక్కడికి పర్యటన చేసినా కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో ఆయనకు సొంత లాభం ఏముండదు, సొంత అవసరాలు ఏముండాయి. ఆయన అనుకుంటే వాళ్ళ తల్లి దగ్గర ఏమన్నా సంస్థలు లేవా, ఆవిడ వచ్చేటువంటి డబ్బులు మిగిలించుకోలేడా? ఆయన ఎంత సాటిస్ఫైడ్గా ఉంటాడో అంతెందుకు ఈ తపనో లేకుండా ఈ ప్రయత్నం లాస్ట్ 2 నెలలు చేయొచ్చు కదా.
ఇది మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే సమయానికి. అలా లేదు. ఈ రోజుకి మీలాంటి సోషల్ మీడియా కీచకులు వీళ్ళు అవాకులు చెవాకులు వెళ్తా ఉంటే మీ పైన కేసులు పెట్టకుండా ఈరోజు అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇటువంటి అపవాదాలు ఎదుర్కొన్నాడు కదా. ఆయనకి ఇది ఇటువంటి జరగాల్సిందే. మీ దగ్గర మాటలు పడాల్సిందే. ఎందుకంటే మీ మాదిరి రాజకీయం చేయలేకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. రాష్ట్ర అభివృద్ధి యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేద్దామని చెప్పి వీళ్ళు తప్పిస్తూ ఉంటే అనవసరంగా అదో కేజీఎఫ్లో చెప్పినట్టు ఆ రాడ్డునో లేకుండా ఉంటే ఇనుమునో కొట్టి కత్తిని చేయొద్దు. ఆల్రెడీ చేశారు. నారా లోకేష్ గారు మీకే ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షికి రుణపడి ఉన్నాడు. ఖచ్చితంగా రుణం అయితే తీర్చుకుంటారు. ఏంటంటే సక్రమంగా బయట నుంచి ఆడించో బాగా గట్టిగా చదువుకొని వచ్చినాడు. ఆడ చదువుకున్నటువంటి మెలుకులన్నీ ఇక్కడ ఐటీ రంగంలోనూ రంగరించి ముందుకెళ్దామని చెప్పి నారా లోకేష్ గారు అనుకుంటే, నానా అది కాదు నానా, రాజకీయం అని చెప్పి ఆయన పైన పాపం వైట్ కాలర్ లాగా తెల్లటి మనసున్నటువంటి అతన్ని రాజకీయ రొంపులోకి లాక్కొని తీసుకెళ్ళి మీ కింద మీరే కొరువు పెట్టుకునేట్టు అయిపోయింది ఈ రోజున. ఇప్పటికీ మీకు ఆ దోద ఆగలేదంటే ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లా. ఎస్, సరే, ఇన్ఫర్మేషన్లోకి వస్తే సాక్షిలో వేసినట్టు 10 అబద్ధాలని చెప్పి ఆర్టీఐలో వేసినటువంటి ఆ చట్టం కింద చెప్పింది. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన అంటూ లేదు. ఆయన ఏ పర్యటన చేసినా కూడా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పర్యటన చేశాడు. ఇంకా అయినప్పటికీ ఈ పర్యటనలో సొంత సొమ్మును మంత్రి లోకేష్ వెచ్చిస్తున్నారు. ఇది కొసమెరుపు. రాష్ట్రం కోసం వెళ్తున్నాడు, అది కూడా ఈయన సొంత డబ్బుతో. ఎందుకంటే నీలాంటి అవాకులు చవాకులు బేలే ఉంటారు, సమాజం బాగలేదు, వద్దులేరా స్వామి, తల్లిదండ్రులు ఏదో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని లేకుండా ఉంటే వాళ్ళ సతీమణి గారు కూడా బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఆ డబ్బులతో సొంత పర్యటన చేస్తున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా గతంలో వాళ్ళ వైఫ్ని తీసుకొని హైదరాబాద్లో పెట్టి అక్కడి నుంచి యలహంక ప్యాలెస్కి పోయి లేకుండా ఉంటే అటువంటి సందర్భం ఒకటి జరిగింది. మరో సందర్భం ఏంటంటే భారతిరెడ్డి గారిని తీసుకొని హైదరాబాద్లో పెట్టి, ఎందుకంటే భారతిరెడ్డి గారికి తిరుమలకు రావడం ఇష్టం లేదు. ఆ కోవలో ఆయన తిరుమలకు పోయి వచ్చి మళ్ళీ హైదరాబాద్కు పోయా, ఇదేమన్నా ఎర్ర బస్సా లేకుంటే ఆర్టీసీ బస్, ఆ ఊరికి ఈ ఊరికి సింపుల్గా తిప్పుదాం అనుకునేటువంటి విధంగా. ఇదేగాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టినటువంటి ఇల్లులు ప్రభుత్వ ధనముతో ఏదో ఆయన సొంత ఇల్లుని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయం అనే విధంగా బూచి చూపించి కట్టినటువంటి తాడేపల్లి ప్యాలెస్ చూస్తే అర్థమవుతుంది. అంతెందుకు, ఆయన ఉన్నటువంటి ప్యాలెస్ నుంచి ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఆయన వెళ్ళాలంటే కిందంతా ట్రాఫిక్ ఉండకూడదు. అది ఏం పిచ్చో మాకైతే అర్థం కాల. ఇంకా అటువంటి చెట్లన్నీ కట్ చేస్తారు. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఆయనకు ఉంటుంది కదా, కారులో పోవచ్చు కదా. అటువంటి సందర్భం మనం చూసాం. అంతెందుకు, ఆయన ఎంత విలాసవంతంగా ఉన్నాడో మనం చూసే ప్రయత్నం చేస్తే, నిన్న ఆ మధ్య నాంపల్లి కోర్టుకు ఆయన హాజరైతే అక్కడ ఆంధ్రాలో బయలుదేరి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వరకు 1 గంట ఖర్చు ఆయన ఎక్కినటువంటి ఫ్లైట్ ఎంతంటే 8.5 లక్షలు. అంటే సొంత డబ్బునే ఆ మాదిరి 8.5 లక్షలు మంచినీళ్ళు తాగినంత సింపుల్గా ఆయన ఖర్చు పెడతారంటే స్పెషల్ ఫ్లైట్లకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కోట్లు 3,700 కోట్లు మధ్య స్కామ్లో లాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత రూపాయి ఒకటన్నా పెట్టాడంటే ఎవడన్నా నమ్మేటువంటి పరిస్థితి. అది అవన్నీ తెలుసుకొని మాట్లాడాలా. అనవసరంగా నారా లోకేష్ గారిని ఇప్పుడు ఉన్న స్థాయిలో ఉండిస్తే రాష్ట్ర ప్రజలకు అంతో ఇంతో మేలు చేకూరుతుంది. ఆయన దయచేసి రాజకీయాల వైపు లాగద్దు అని చెప్పి నేను సాక్షి వారికి, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ కార్యకర్తలకి నేనైతే ఖచ్చితంగా విన్నవించుకుంటున్నా. ఆయన ఇంతకంటే ఇంకా రాజకీయం లెక్కన లాగితే మన రాష్ట్ర అభివృద్ధి ఏడన్నా సరే 10% 20% కుంటు పడుతుందేమో. ఆయనకి కొంచెం టైం ఇవ్వండి. జనతా గ్యారేజ్లో చెప్పినట్టు ఆయన ఒక అరుదైన మొక్క, ఆయన అట్లాగనే ఉండేవాడిని సార్ అన్నట్టు ఆయన అట్లాగనే ఉండిండి. రాజకీయం వైపు మరీ గట్టిగా డెప్త్గా లాగద్దని చెప్పి నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలండి.